వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఈ రాజశేఖర రెడ్డి వర్ధంతికి వెళ్లారు గదా! వాళ్ళ అమ్మగారు గూడా వచ్చి ఇద్దరు ఎదురుపడి ఉన్నారు గదా! అప్పుడు కన్నతల్లి ఏడుస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఓదార్చకుండా వెళ్ళిపోయారు గదా! దీన్ని మీరెలా చూస్తారు? కన్న తల్లి ఏడుతుంటే ఓదార్చలేదంటే, మీకు గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి బహిరంగ సభలో పీకేశానని చెప్పి తోసేసాడు బయటికి. ఇంకెందుకు ఓదారుతాడు? అసల ఎక్స్‌పెక్టేషన్సే తప్పు మనం ఆలోచిస్తాం. వాడికి కన్న తల్లి లేదు, చెల్లి లేదు. వాడు, వాడి పెళ్ళాం, వాడి పిల్లలు అంతే. తల్లి ఎటుపోయినా పర్లా, చెల్లి ఎటుపోయినా పర్లా. మరి భారతి గారు గూడా కనీసం ఆమెను పలకరించడం గూడా లేదు గదా! అసలు భారతి అనేది వన్ మ్యాన్ ఆర్మీ జగన్. భారతి చెప్పింది జగన్ చేయాలి. జగన్ చెప్పింది భారతి చేయదు. షర్మిల గారు చెప్పింది నిజమంటారా? జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ కొడుకు కాదా? ఏమో అది కొద్దిగా డౌట్ జనాల్లో ఉంది. ఎందుకంటే ఆ శాఖ ఎక్కడా కనపట్ల. హ్మ్. ఈ అంబటి రాంబాబు గారి గంజాయి కేసనేది పెద్ద అంత ఇష్యూ కాదా? గంజాయి అనేది పెద్ద ఇష్యూ కాదా? ఎందుకు కాదండి? మనలాంటోళ్ళకి అవును. వాళ్ళకి కాదు. ఎందుకంటే వాళ్ళ గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ గాళ్ళే ఆళ్ళంతా. హ్మ్. ఆళ్ళు మొన్నటిదాకా అదేగా అమ్మారు. హ్మ్. అది అమ్మారు కాబట్టి ఆళ్ళ వ్యాపారం అదే కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదన్నారు. హ్మ్. మొన్న కొడాలి నాని గాడు ఒకసారి అన్లా క్యాసినో పట్టుకుంటే ఏముంది? కేసు పెడతారు, ఫైన్ కడతాం, వత్తాం అన్నాడు. హ్మ్. ఎందుకంటే క్యాసినోలో ఆడిస్తాడు కాబట్టి. ఈడు గంజాయి అమ్ముకుంటాడు కాబట్టి ఈడు అదే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి లాగా పరిపాలించారని జెప్పేసి అంటున్నారు వాళ్ళ కార్యకర్తలు. నిజంగానే రాజశేఖర రెడ్డి లాగా పరిపాలనించారా? వాళ్ళకి. హ్మ్. వాళ్ళ వరకు అది కొంతమంది వరకు. హ్మ్. రాష్ట్రానికైతే రాక్షసుడిలా పరిపాలించాడు. రాజశేఖర రెడ్డి కాదు. హ్మ్. ఒక రాక్షసుడు. నియంత, సైకో. హ్మ్. ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు ఈడి గురించి. 20 ఏళ్ళు చూడనంత డెవలప్‌మెంట్ చేశారని అని చెప్తున్నారు గదా! డెవలప్‌మెంట్ చేశారా? 20 అంటే సంవత్సరాలు వీళ్ళు చెప్పేది మన రాష్ట్రం గురించి కాదండి. మనకు అర్థం కావట్లా. సౌత్ ఆఫ్రికా అటు సైడ్ కాఠ్మండూరు కొన్ని దేశాలుంటాయి. హ్మ్. ఏంటంటే మొత్తం ఎడారులే అక్కడ. ఆ ఎడారుల్లో జరిగినియంట మరి. హ్మ్. ఎవరో రాత్రుళ్ళు ఈళ్ళు ఆత్మలతో మాట్లాడుతుంటాడు జగన్ రెడ్డి ఆళ్ళ నాన్నతో ఆళ్ళతో. హ్మ్. అట్లాగా ఆత్మలతో మాట్లాడి ఆత్మ ఇది మీద జరిగినియి ఆ డెవలప్‌మెంట్‌లు. ఈళ్ళు ఎళ్తుంటారులెండి అప్పుడప్పుడు. ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడట్లా ఆళ్ళు. హ్మ్. మనమే అర్థం చేసుకుంటాం తప్పు. చంద్రబాబు గారి మీద అధికారంలోకి ఆయన అధికారంలో లేకపోయినా ఇంకా ఆరోపణలు చేస్తున్నారు గదా! వాళ్ళ ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది మరి మీకు? ఎవరి మీద? చంద్రబాబు గారి మీద. ప్రభుత్వం లేకపోయినా ఇంకా ఆరోపణలు చేస్తున్నారు గదా! ఆళ్ళకి అంతకంటే ఇంకేం చేతొచ్చు ఎదవలకి? హ్మ్. ఎదవలకి పోయినసారి పదవులొచ్చినియి. చూసాం 5 సంవత్సరాలు ఏం జరిగిందో. నెల గూడా కాలేదు. గవర్నమెంటొచ్చి చంద్రబాబు గారు. ఈ ఎదవ 5 సంవత్సరాల నుంచి ఫస్ట్ తారీఖు జీతాలిత్తానికి పిత్తుకున్నాడు నా కొడుకీడు. హ్మ్. ఎక్కడికక్కడ అప్పులొత్తే గాని ఆ బాండ్లు అమ్మాలా, అది తాకట్టు పెట్టేయాలా, ఇది తాకట్టు పెట్టేయాలా, అయి తెచ్చేసేసి అప్పుడు ఆ జీతాలిత్తే మిగతాయి తింటాం. ఖజానాని ఖాళీ చేశాడు. వచ్చి నెల గూడా కాలేదు. రూ. 7,000 ఇస్తానన్న పెన్షన్ ఎగ్దాం కొట్టాడు 98% ఒకేసారి చంద్రబాబు. ఉద్యోగస్తులందరికీ జీతాలు ఒకేసారి పడినియి ఒకటో తారీఖు. మరి అయన్నీ చూస్తే ఆళ్ళు కడుపు మండి మాటాడక ఇంకేం మాటాడతారు? హ్మ్. మనం చేయలేని పనులు, చేతకాని పనులు చంద్రబాబు డెఫిసిట్‌లో ఉన్నా, మీకు ఖజానా ఖాళీ ఉన్నా ఒక్కసారిగా ఇచ్చాడంటే మాట నిలబెట్టుకునేటప్పటికి ఆళ్ళకి కడుపులో పేగులు అతలాకుతలంగా తయారైపోయినాయి. ఓకే. థాంక్ యూ.